నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ వచ్చేసి స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు విన్నర్ రాధా ప్రమోద్ దాస్ గారు. అండ్ సార్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ నుంచి. సార్తో మాట్లాడి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి, వాటిని క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో సార్, మామూలుగా ఈ డ్రగ్స్ అనేది ఎంతలా అడిక్ట్ అయిపోయారు యూత్ అంటే, ఎస్పెషల్గా స్కూల్స్లో, కాలేజెస్లో, ఈవెన్ తో హాస్పిటల్స్లో కూడా. అంటే డిస్కషన్లో తెలిసిన పాయింట్ ఏంటి అంటే, ఓవరాల్గా మన తెలంగాణ వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 30 lakhs పీపుల్ అడిక్ట్ అయ్యారు ఈ డ్రగ్స్కి అనేసి మనం రెగ్యులర్గా న్యూస్లో కూడా వింటుంటాము. పెద్ద పెద్ద పర్సన్స్ కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పొలిటికల్ పీపుల్ మెంబర్స్ కానివ్వండి, లేదంటే సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు కానీ, అండ్ రెగ్యులర్ పీపుల్, అది నార్మల్. సో చాలామంది అడిక్ట్ అవుతున్నారు. సో స్పిరిచువల్గా ఈ అడిక్షన్ నుంచి బయటపడాలి అంటే ఏదైనా సొల్యూషన్ ఉందా? ఏ ప్రాబ్లం అయినా కానీ దానికి 3 levelsలో సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే. జస్ట్ ఒక ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో. ఎప్పుడైతే మనం స్పిరిచువల్ లెవెల్ ఆ లెవెల్లోనే మనం సాల్వ్ చేస్తే అది పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. లేకుంటే పర్మనెంట్గా సొల్యూషన్ రాదు. మీరు ఎంత సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళ దగ్గర మా దగ్గరకు వస్తారు కౌన్సిలింగ్కి. మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. కౌన్సిలింగ్ ఇచ్చిన ఒక 2 రోజులు, 3 రోజులు, మా అంటే మ్యాక్సిమం వారం రోజులు, దాని తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారు, వాళ్ళు ఉన్న స్టేట్కి వచ్చేస్తారు. అంటే దాని నుంచి పెద్దగా వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు వాళ్ళకి. సో ఇది ఎందుకు అంటే వాళ్ళకి కరెక్ట్గా ఆ స్పిరిచువల్ సొల్యూషన్స్ రావట్లేదు. వాళ్ళకి ఎందుకు నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఎందుకు నేను ఎఫెక్ట్ అవుతున్నాను, ఈ అండర్స్టాండింగ్ లేకపోవటం కారణంగానే. సో వాళ్ళకి ఎప్పుడైతే స్పిరిచువల్గా మనం సొల్యూషన్స్ తీసుకోమో, మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఏ ప్రాబ్లం అయినా కానీ పర్మనెంట్గా అయితే ఎవరు బయటపడలేరు. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఒక మెంటల్ లెవెల్లో ఒక సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, నువ్వు కొంచెం పీస్ఫుల్గా ఉండు, మెడిటేషన్ చేయి, యోగాలు చేయి, లేకుంటే రిలేషన్షిప్ మంచిగా ఉండు, ఇవి చాలా మంచి సొల్యూషన్స్. యాక్చువల్లీ జనరల్గా ఏం చెప్తారంటే ఎందుకు ఇలా అడిక్ట్ అవుతారు, ఒక 4 reasons ఉంటాయి మనకి. ఫస్ట్ రీజన్ వచ్చి వాళ్ళకి కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, ప్లెజర్కైనా కానీ పెయిన్కైనా కానీ. అట్లాంటి వాళ్ళు ప్లెజర్ వచ్చిందనుకోండి, దాన్ని రిపీట్ చేయాలనుకుంటారు, ఆ ప్లెజర్ని ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో అట్లా ఎడిక్ట్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎవరైనా స్కూల్లో ఒక 2 పిల్లలు సిగరెట్ తాగారనుకోండి, ఒకడికి ఎడిక్ట్ అవ్వడు, ఇంకోటికి ఎడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఆ ప్లెజర్, ఆ సెన్సిటివిటీ ఎక్కువ ఉండటం వల్ల ఆ అబ్బాయి ఎడిక్ట్ అయిపోతాడు. వీడు అంటాడు, అరే నేను తాగాను, నాకేం కాలేదు, మరి నువ్వు ట్రై చేయరా అంటారు. కానీ వాడు ట్రై చేస్తే వాడికి డేంజర్. సో అలా ఒక రీజన్. సెకండ్ రీజన్ వచ్చి ఫ్యామిలీలో వాళ్ళకి కేర్ లేకపోవటము, ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ చాలా గొడవలు అవ్వటం, లేకుంటే అత్తగారితోటి కోడలు ఆ గొడవల్లో, లేకుంటే ఫ్యామిలీలోనే ఎవరైనా ఎడిక్షన్లో ఉండటం. సో అట్లాంటి వారికి ఏంటంటే ఒక లోన్లీనెస్ ఉంటుంది, వాళ్ళకి లవ్, కేర్ కావాలి, ఇన్సెక్యూరిటీ ఉండటం కారణంగా దాని నుంచి బయటపడటానికి వాళ్ళు ఒక షెల్టర్ తీసుకుంటారు. సో ఒకసారి వాళ్ళ డ్రగ్స్ వచ్చాయనుకోండి, ఇమీడియట్గా ఇంకా దాన్ని సపోర్ట్ తీసుకుంటారు, ఎందుకంటే ఈ టెన్షన్ తట్టుకో, ఇది ఈ ప్రాబ్లం వల్ల. మూడో కేటగిరీ వచ్చి వాళ్ళకి ఏదన్నా వాళ్ళ లైఫ్లో ఏదైనా ట్రామా జరిగింది, అబ్యూజ్ అయ్యింది, లేకుంటే వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారు, కెరియర్ వల్లనో, రిలేషన్షిప్ వల్లనో, ఫ్యామిలీ వల్లనో, ఏదో ఒక రీజన్గా వాళ్ళ లైఫ్లో ఏదన్నా జరిగినప్పుడు ఆ లోన్లీనెస్ నుంచి బయటపడటానికి వాళ్ళు ఏంటంటే టీవీ ముందు కూర్చొని ఆ మైండ్ని డైవర్ట్ చేయడానికి కంటిన్యూస్గా టీవీ ముందు కూర్చోవటము, లేకుంటే ఇలా డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వటం, ఏదో ఒక ఎడిక్షన్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు. అంటే ఇప్పుడు సడన్గా నా లైఫ్లో ట్రాజడీ అయింది, సో నేను బయటపడాలి దాని నుంచి, ఏం చేస్తాను, ఓకే టేక్ డ్రగ్స్, అలా ఒక ఆప్షన్. ఇంకొక 4th కేటగిరీ వచ్చి ఏంటంటే జనాలు వాళ్ళలో కొంచెం ఏంటంటే అడ్వెంచర్స్ మెంటాలిటీ ఉంటుంది. ట్రై చేద్దాం రా, కొత్త ట్రై చేద్దాం రా, నేనే అయిపోయాను, ఇది కూడా ట్రై చేద్దాం. సో ఈ అడ్వెంచర్స్ చేయాలనే మూడ్లోకి వెళ్ళి ఇలాంటివి ట్రై చేస్తుంటారు. సో ఇవన్నీ ఏంటంటే చాలా డేంజరస్. సో బేసికల్గా మనకి ఎవరైనా దీని నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఎడిక్షన్ ఎందుకు అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎలా అవుతుందో తెలిస్తే ఎలా బయటపడాలో తెలుస్తుంది. ప్రాబ్లం తెలిస్తే సొల్యూషన్ వస్తుంది. అది ఈశోపనిషత్తులో ఒక శ్లోకం ఉంది, విద్యాం చ విద్యాం త యస్తద్వేదో భయం సహ,
నీకు విద్య తెలుసుకోవాలి, అవిద్య కూడా తెలుసుకోవాలంటారు. అవిద్య అంటే ఎలా ఇరుక్కుపోయావో కూడా తెలుసుకుంటే అప్పుడు బయటపడే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ అయితే మనం వారిపైన ఎంపతి చూపించాలి, వారిని ద్వేషించకూడదు. మరి ఎందుకు అయ్యారు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు కదా. సో వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వాడు సూసైడ్ చేసుకునే సమయంలో వాడు ఈ డ్రగ్స్ని పట్టుకోవటం వల్ల సూసైడ్ మానేశాడు అనుకోవచ్చు, కానీ ఇది కరెక్ట్ అని కాదు, కాకపోతే అది వాళ్ళకి ఇంకా డేంజరస్ యాక్చువల్లీ. దానివల్ల వాళ్ళు డ్యామేజ్ అయిపోతున్నారు. చాలా దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్నాయి. ఎమోషనల్గా, రిలేషన్షిప్, సోషల్గా, ఫైనాన్షియల్గా, హెల్త్ వైజ్గా, స్పిరిచువల్గా అన్ని రకాలుగా డ్యామేజ్ అయిపోతారు ఏవైతే డ్రగ్స్ తీసుకుంటారు. సో వాళ్ళకి తెలుసు ఇది డ్యామేజ్ చేస్తుందని, కానీ హెల్ప్లెస్ అనమాట వాళ్ళు ఒక్కసారి అటువైపు వెళ్తే. ఇది అందుకే మనకి రీజన్స్ తెలుసుకోవాలి, ఎందుకు అవుతున్నారో తెలుసుకోవాలి, కాన్సిక్వెన్సెస్ తెలుసుకోవాలి, మెయిన్ ఆ స్టెప్స్ ఏంటి, ఎలా ఇరుకు. అయితే దీనికి మెయిన్ వచ్చి మనకి డోపమిన్ హ్యాక్ అంటారు దీన్ని. ఓకే, మనం ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో ఇక్కడ లైఫ్లో అదంతా ఒక డోపమిన్ అని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి మనకి, అవి ఎక్సైట్ అయిపోతాయి. సింపుల్గా చెప్తున్నాను మీకు, అవి ఎక్సైట్ అయితే మనకు ఒక ప్లెజర్ ఎక్స్పీరియన్స్ అనుకుంటాం మనం, యాంటిసిపేషన్ ఆఫ్ ప్లెజర్ అది, కానీ అది ప్లెజర్ అనుకుంటాం. మీకు ఉదాహరణ చెప్తాను. మీకు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇస్తున్నాను అని చెప్పాను అనుకోండి, వెంటనే ఒక ప్లెజర్ వస్తుంది, అరే ఐస్ క్రీమ్ ఉంది నాకు, ఈ మీటింగ్ డిస్కషన్ అయ్యాక నాకు ఐస్ క్రీమ్ ఉందంటే ఆ థాటే మీకు ఒక ప్లెజర్ ఇచ్చింది, అది డోపమిన్ హ్యాక్ వల్ల వస్తుంది. ఇది ఒక లెవెల్. ఇంకొకటి, మీరు ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఆ డోపమిన్ అది ఎక్సైట్ అవుతుంది డోపమిన్, అప్పుడు మీకు ఒక ప్లెజర్ వస్తుంది. యాక్చువల్లీ ఐస్ క్రీమ్లో లేదు ఆ ప్లెజరు, మనలో ఉంటుంది, ఆ డోపమిన్ వల్ల వస్తుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్లో ప్లెజర్ ఉందనుకోండి, మీకు ఒక ఐస్ క్రీమ్ ఇచ్చాను, సెకండ్ది ఇచ్చాను, థర్డ్ ఇచ్చాను, ఫోర్త్, మీరు ఒక 10th ఐస్ క్రీమ్ తింటున్నారు. ఇప్పుడు మీకు ఫస్ట్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు వచ్చిన ఆనందం 10th ఐస్ క్రీమ్ అప్పుడు వస్తుందా? లేదు. ఎందుకు రావట్లేదు? ఐస్ క్రీమ్లో ప్లెజర్ ఉంటే ఎన్ని ఐస్ క్రీమ్లు తిన్నా మీకు ప్లెజర్ రావాలి కదా. అది ఐస్ క్రీమ్లో లేదు కాబట్టి రాదు. అది డోపమిన్లో ఉంది. అయితే డోపమిన్ ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది. అది దాంట్లో ఒక ఫ్యూజ్ ఉంటుందన్నమాట. మీరు ఏదైనా ఎక్కువ చేశారనుకోండి, అది బ్లాక్ చేసేస్తుంది. ఓకే. సో మీకు దాని నుంచి ప్లెజర్ రాదు. దానివల్ల మీరేం చేస్తారు, ఐస్ క్రీమ్ తినటం మానేస్తారు. దానివల్ల మీ హెల్త్ మంచిగా ఉంటుంది. మీకు ప్లెజర్ ఫస్ట్ దాంట్లో 100th తిన్నప్పుడు ప్లెజర్ వచ్చింది అనుకోండి, సేమ్ తింటూనే ఉంటాం మనం. అర్థమైంది కదా మీకు? మనకి ఆపటానికి ఆ డోపమిన్ ఏం చేస్తుందంటే అది బ్లాక్ చేసేస్తుంది, సాచురేట్ అయిపోతుంది ఒక రకంగా. సాచురేట్ అవటం వల్ల మనకి అరే ఇప్పుడే తిన్నాను వద్దురాబోయ్ అంటాం. సో మనం వేరే ఐటమ్ తినొచ్చు. సో అలా ఏం చేస్తుందంటే మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది డోపమిన్. ప్లెజర్ ఇస్తుంది, ప్రొటెక్ట్ కూడా చేస్తుంది సాచురేట్ అయ్యి. అయితే అన్ని ఐటమ్స్ అట్లా కాదు. మీరు మామిడి పండు తిన్నారు, మ్యాంగో జ్యూస్ అంటే అందరికీ ఇష్టం ఇప్పుడు. సో మ్యాంగో జ్యూస్ మనం తాగామనుకోండి, ఒక గ్లాస్ తాగొచ్చు, 2, 3, 4. ఆఫ్టర్ తర్వాత డోపమిన్ సాచురేట్ అవటం వల్ల మీకు నో చెప్పేస్తాం. సో ప్రతి ఐటమ్కి అలా నో చెప్తాం మనం, ఏవైతే సింపుల్ ఐటమ్స్ ఉన్నాయో. కానీ కొన్ని డోపమిన్ హ్యాక్ చేసే ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అది ఫ్యూజ్ని బైపాస్ చేసి డైరెక్ట్ హిట్ చేస్తుంది డోపమిన్ని. అది ఎక్సైట్ అయిపోతూనే ఉంటుంది. అవి చెప్పే ఛాన్స్ లేదన్నమాట. అప్పుడు అవి డ్రగ్స్ అనమాట. అది తీసుకున్నాం అనుకోండి, మీరు డైరెక్ట్ హిట్ చేస్తుంది డోపమిన్ని. ఇంకా మీరు అది తీసుకుంటూనే ఉంటారు, అది డోపమిన్ ఎక్సైట్ అవుతూ ఉంటుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఆ డోపమిన్ ఒక్కసారి ఒక హై లెవెల్కి వెళ్ళింది అనుకోండి, మీరు నెక్స్ట్ ఇచ్చే ఐటమ్ ఆ హై లెవెల్లోనే ఉండాలి, లేకుంటే మీకేం అది ఇంకా సాటిస్ఫై అవ్వదు. ఇంకా అప్పుడు మీకు నార్మల్ ఐటమ్స్ తింటే, మీరు కేక్ తినండి, ఐస్ క్రీమ్ తినండి, మ్యాంగో జ్యూస్ తినండి, మీకు ఏది నచ్చదు, మీకు ఆ కోకేనే కావాలి. ఎందుకంటే ఆ ఎక్సైట్మెంట్ దీని నుంచి రాదు కాబట్టి. ఇంకోటి ఏం చేస్తుంది అంటే అది పనిష్ కూడా చేస్తుంది. ఒక్కసారి మీరు పైకి తీసుకెళ్ళాలనుకోండి, అది కింద పడుతుంది. అది కింద నార్మల్ లెవెల్ పడదు, అది ఇంకా కిందకు పడుతుంది. దానివల్ల వాళ్ళకి ఇంకా ఆ ఐటమ్ కావాల్సిందే. ఇప్పుడు తట్టుకోలేరు వాళ్ళు, నాకు ఇవ్వాల్సిందే డ్రగ్. వాడు ఇంకా ఎంత అప్పు చేసినా చేసి, లేకుంటే దొంగతనం చేసినా, అప్పు చేసినా, మర్డర్ చేసినా, వాడు ఆ డబ్బులు తీసుకొని ఆ కోకేన్ కొనాల్సిందే. ఎందుకంటే అది బిలో 0 కింద పడింది కాబట్టి. అది మిమ్మల్ని ప్లెజర్ ఎంత ఇస్తుందో అది పెయిన్ కూడా అంత ఇస్తుంది. ఆ పెయిన్లో వాడు ఏం చేస్తున్నారు తెలియదు. ఎందుకంటే నాకు ఆ టైంలో కావాల్సింది, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను నేను, నాకు అది కోకేన్ ఇవ్వాల్సిందే. సో
ఇది చాలా డేంజరస్ అనమాట దాని నుంచి. ఓకే ఓకే. సో అది పనిష్ కూడా చేస్తుంది అట్లాగా. డోపమైన్ ఎలా యాక్ట్ అవుతుందంటే, ఇప్పుడు ప్రతిరోజు మీరు ఒక అడుక్కునేవాడికి రోడ్డు మీద మీ ఇంటి దగ్గర ఏమైనా ఉన్నారు అనుకోండి, ప్రతిరోజు మీరు వాడికి ఒక 10 రూపాయలు ఇవ్వండి, ఒక 4 రోజులు మీరు ఇచ్చారు, ఆ రోజు వెళ్ళేటప్పుడు మీరు డబ్బులు ఇవ్వలేదు అనుకో 10 రూపాయలు, వాడి కోపం వస్తుంది మీద. రోజు ఇచ్చే పర్సన్ వాళ్ళు ఇవ్వలేదేంటి అంటే డోపమైన్ రెగ్యులర్గా ఇచ్చేదానికి ప్లెషర్ ఇవ్వదు, అది ఇవ్వకపోతే పనిష్ అయితే చేస్తుంది. ఇదన్నమాట డోపమైన్. డోపమైన్ వర్క్ చేసేది ఇట్లాగా. యాక్చువల్లీ డోపమైన్ ఎందుకు భగవంతుడు క్రియేట్ చేశారంటే మనకి నేర్పించటానికి, మనకి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఒక కోరిక ఉంటుంది. అది డోపమైన్ కొత్త తెలుసుకున్న కొద్దీ డోపమైన్ హీట్ అవుతుంటుంది. రేపు మీకు ఇప్పుడు నేను స్పెషల్ స్టోరీ చెప్తున్నానన్నా అనుకోండి, ఇమీడియట్గా మీరు ఎక్సైట్ అయిపోతారు, డోపమైన్ హిట్ చేస్తుంది. సో అందుకని మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం. సో ఆ డోపమైన్ ఇప్పుడు దానివల్ల మనం అందరం సోషల్ మీడియాకి షార్ట్స్కి ఎడిక్ట్ అవుతున్నాం అనమాట. కొత్తదేదో ఉంది, కొత్తదేదో ఉంది, కొత్తదేదో ఉంది. ఆ డోపమైన్ హిట్ చేస్తుంది కదా ప్రతిసారి. ఈ షార్ట్లో ఏదో స్పెషల్ ఉంటుంది, ఓపెన్ చేయి, ఈ షార్ట్ ఏదో బాగుంటుంది, అలా ఆ ఫింగర్ అన్నది అక్కడ సరే స్టాప్ చేద్దాం అని ఫీల్ రాదు, అది డోపమైన్ వల్ల మూవింగ్ ఫీలే క్రియేట్ అవుతుంది. అది మనం డిజిటల్ ఎడిక్షన్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను సబ్స్టెన్స్ ఎడిక్షన్లో ఉన్నాం కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే డోపమైన్ మీరు అది ఇవ్వకపోతే అది బిలో 0 పడుతుంది. అందుకే వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయిపోతారు దాని నుంచి, ఒకసారి దానికి ఎడిక్ట్ అయిపోతే. అన్ని డ్రగ్స్లో కోకేన్ అన్నిటికంటే డేంజరస్. యాక్చువల్లీ మనకి ఇంకా వేరే ప్లెజర్ సెంటర్స్ కూడా ఉంటాయి మనకి స్పైనల్లో, అవన్నీ యాక్టివేట్ చేసిన అన్నిట్లో డోపమైన్ మాత్రం కంపల్సరీ యాక్టివేట్ అవుతుంది. ఓకే, మనకి వేరే సిస్టమ్స్ కూడా ఉన్నాయి అనమాట, మనకి నర్వ్ సిస్టమ్స్లో ఎక్సైట్ అయిపోయి ఈ డ్రగ్స్ వల్ల. కానీ అన్నిటికన్నా మెయిన్ ఈ డోపమైన్. సో అయితే ఆ ఐటమ్ కాదు మనకి ప్లెజర్ ఇచ్చేది, ఎక్సైట్మెంట్ ఆఫ్ డోపమైన్. అయితే ఇది మెయిన్ రీజన్ తెలుసుకోవాల్సింది. మనకి మనం ఐటమ్ చూసిన వెంటనే ఒక ట్రిగర్, దానివల్ల మనం ఎక్సైట్ అయిపోతున్నాము, ఈ రకంగా నేను ఇరుక్కుపోయాను, నేను ప్లెజర్ ఎంజాయ్ చేయట్లేదు, ఇది జస్ట్ డోపమైన్ ఎక్సైట్ చేస్తున్నాను, ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. సో దానివల్ల ఒక లెవెల్లో వాళ్ళకి అరే నేను ఊరికే పిచ్చోడిని అయిపోతున్నానని అర్థం చేసుకుంటారు. చూడండి, అంత మంచి ప్రెస్టీజియస్ పొజిషన్లో ఉండి ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు యాక్చువల్లీ అది ఎంజాయ్ చేయట్లేదని. వాళ్ళకి నేను అగ్రీ చేస్తున్నాను, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళకి సోషల్ ప్రాబ్లం అయినా, వాళ్ళకి లోన్లీనెస్, ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డినైయింగ్. కానీ ఇది సొల్యూషన్ కాదు దానికి. డ్రగ్స్, ఈ సబ్స్టెన్స్ అడిక్షన్ దానికి సొల్యూషన్ కాదు. సొల్యూషన్ మనం ఏంటంటే రియల్ సొల్యూషన్ రిలేషన్షిప్స్. ఎంతకాలం అయితే మనకి క్లోజ్ రిలేషన్షిప్స్ ఉండదో హార్ట్ సాటిస్ఫై కాదు. ఈ హార్ట్ సాటిస్ఫై కాకపోతే ఆ రీప్లేస్మెంట్ ఇవన్నీ చేస్తాం మనం. కొంతమంది ఫ్రింజ్ ఈటింగ్, వాళ్ళు జస్ట్ తింటూనే ఉంటారు. ఆ ఫుడ్ హ్యాబిట్ కూడా హార్ట్ సాటిస్ఫై లేకపోవటం వల్లనే. ఓకే, ఇంటర్నెట్ ఎడిక్షన్ కూడా హార్ట్ సాటిస్ఫై లేకపోవటం వల్లే. రిలేషన్షిప్ కరెక్ట్గా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందు ఏంటంటే మనకి ఒక జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒకరితో పడకపోయినా ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు ఫ్యామిలీలో. సో ఇప్పుడు అది లేకపోవటం వల్ల, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవటం వల్ల దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవి చాలా కాంప్లికేట్ అయిపోతుంది. సో ఇది ఇంకా ఈ మధ్య ఏంటంటే స్ట్రెస్ చాలా ఉంటుంది, ఎందుకంటే పర్ఫామ్ చేయాలని ఒక ప్రెషర్ ఉంటుంది అందరి మీద. సో ఈ పర్ఫామ్ అలా ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి వాళ్ళు 1 రోజు 2 రోజులు 3 రోజుల తర్వాత దాన్ని హ్యాండిల్ చేయలేకపోతారు. సో దానివల్ల వాళ్ళు ఇలాంటి ఆల్టర్నేటివ్స్, అంటే దీని మీద డిపెండ్ అవ్వటం స్టార్ట్ చేస్తారు. అది తీసుకున్నందుకు అట్లీస్ట్ ఆ టైంలో నేను మర్చిపోతున్నాను కదా, ఒక బాటిల్ ఆల్కహాల్ తీసుకుంటాను, ఓకే అది మర్చిపోయాను కదా, సో అట్లా దాని షెల్టర్ తీసుకుంటారు జనం. సో ఇవన్నీ చాలా. సో అడిక్ట్ అనేది ఓవరాల్గా అది ఏదైనా సరే, అది సిగరెట్ లేదంటే డ్రింకింగ్ లేదంటే డ్రగ్, ఏదైనా సరే అడిక్ట్ అనేది ఇట్స్ ఎ డేంజరస్ థింగ్. సో నిజంగా బయట పడాలి అని అంటే చాలా ఇబ్బంది అని అంటూ ఉంటారు. సో మానేయాలనే థాట్ వాళ్ళకు ఉన్నా సరే ఆ టైంకి అలా మనసు లాగేస్తుంది. ఈవెన్ దో సిగరెట్ తాగే వాళ్ళని చూస్తే మానేసేయచ్చు కదా అన్నప్పుడు వాళ్ళు చెప్పే మాట అది, ట్రై చేశాను బట్ అవ్వట్లేదు అంటారు. సో దీనికి మెయిన్గా స్పిరిచువల్గా ది బెస్ట్ సొల్యూషన్ ఉంది మానేసేయాలి అనుకునే వాళ్ళకి, మీరేం చెప్తారు సార్? ఫస్ట్ నేను మెంటల్ లెవెల్లో సొల్యూషన్స్, యాక్చువల్ రియల్ ప్రాబ్లమ్స్ చెప్తాను, దాని తర్వాత సొల్యూషన్స్కి వెళ్దాం. ఏంటంటే వాళ్ళకి రిలేషన్షిప్ మంచిగా ఉంటే, ఎవరితోనో వెరీ క్లోజ్గా ఉంటే వాళ్ళు చాలా ఈజీగా బయట. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి నాకు ఇది ప్రాబ్లం అని.
ఓకే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఇది ప్రాబ్లం అని వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై చేయవు ఇది ప్రాబ్లం అని, అప్పటి వరకు బయటికి రాలేము. వాళ్ళు ఏంటంటే ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి, ఇది నాకు ప్రాబ్లం అని. అర్జున్ని మనం యోధుడు అని ఎందుకు అంటామంటే, ఆయన కృష్ణుడితో అన్నారు, కృష్ణ నా రథాన్ని ఈ యొక్క నా శత్రువుల ముందు తీసుకొని వెళ్ళు అంటారు. అంటే మన శత్రువుల్ని మనం చూడటానికి ధైర్యం ఉండాలి మనకి, ఇది నా శత్రువు అని. తర్వాత అర్జున శత్రువుని చూసాక నేను పారిపోతా అంటాడు, కృష్ణుడు లేదు నేను యుద్ధం చేయంటారు. సో సెకండ్ లెవెల్ ఏంటంటే, ఫస్ట్ లెవెల్ మనం ఐడెంటిఫై చేయగలగాలి వీళ్ళు నా శత్రువులు అని, ఇది నాది, ఇది నాకు ప్రాబ్లం అని నేను తెలుసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. తర్వాత దాన్ని ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి, దానికి సపోర్ట్ కావాలి మనకి. ఆ సపోర్ట్ అనేది రిలేషన్షిప్స్లో వస్తుంది, ఇంకా వేరే ఏ రకంగా రాదు. ఎంత క్లోజ్గా మనం ఎవరితో అన్నా ఉంటే, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్, బయట తప్పు రిలేషన్షిప్ కాకుండా ప్రాపర్ ఏ రిలేషన్షిప్లో అయినా హార్ట్ సాటిస్ఫై అయిపోతే ఆ వ్యక్తి ఏ హ్యాబిట్ అయినా బయటకు వచ్చేయచ్చు, ఎంత డేంజరస్ హ్యాబిట్ అయినా కానీ. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ సొల్యూషన్స్. కానీ స్పిరిచువల్ ఇది ఈవెన్ సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ వాళ్ళు కూడా ఇది అర్థం చేసుకుంటారు. ఏంటంటే నీకు రిలేషన్షిప్, ఇప్పుడు చాలామంది నేను చూశాను కూడా, వాడు మ్యారేజ్ ముందు వాడికి కొన్ని హ్యాబిట్స్ ఉండేవి, సిగరెట్ మందు, మ్యారేజ్ అయ్యాక అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి అంటే బికాస్ హార్ట్ సాటిస్ఫై అయింది వాళ్ళకి. వైఫ్తో, ఆ అమ్మాయితో వాడికి మంచి రిలేషన్షిప్ ఉండటం వల్ల చాలామంది అంటారు పెళ్ళి అయిపోతే సెటిల్ మంచిగా అయిపోయాడండి. ఎందుకు మంచిగా అయిపోయాడంటే, ఎందుకంటే షీఈ్ ఏబుల్ టు సాటిస్ఫై హిమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్గా ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా హార్ట్ని ఓపెన్ చేసుకోవచ్చు, నన్ను అర్థం చేసుకునే ఒక వ్యక్తి ఉన్నారు అని. జస్ట్ మన లైఫ్లో ఒక వ్యక్తి, అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నారు అంటే అది చాలా రిలీఫ్ ఉంటుంది లైఫ్లో. చాలా అదృష్టం, చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఈ మధ్య కాలంలో. అయితే ముందైతే చాలా కామన్గానే ఉండేది. సో దీనివల్ల ఇది ఒక రీజన్ ఒకటి. అయితే సెకండ్, స్పిరిచువల్గా ఏంటంటే ఐడెంటిటీ కరెక్ట్గా ఉండాలి. ఇదేంటంటే ఇది సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఇవ్వలేరు ఈ ఆన్సర్. వాళ్ళు అన్ని ఆన్సర్స్ ఇస్తారు, ఈ ఒక్క ఆన్సర్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఏం సీక్రెట్ చెప్తున్నా. సో ఈ సీక్రెట్ కృష్ణుడు చెప్పిన సీక్రెట్, అది ఓపెన్ సీక్రెట్ ఏం కాదు. అది ఏమంటున్నారంటే, నీ ఐడెంటిటీ అర్థం చేసుకో ఫస్ట్. మనం ఏంటంటే నేను ఇక్కడ ఎంజాయ్ చేయాలని ఒక ఐడెంటిటీ పెట్టుకున్నాం, అది రాంగ్ ఐడెంటిటీ. మన ఐడెంటిటీ ఎలా ఉండాలి, నేను బాధ్యతగా సేవ చేయాలని ఒక ఐడెంటిటీ పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే ఈ యొక్క చేంజ్ ఉంటుందో మన పారాడైమ్లో, మొత్తం అన్నీ చేంజ్ అయిపోతాయి లైఫ్లో. నేను సేవ చేయాలి అనుకుంటే నేను బాధ్యతగా తీసుకుంటాను. ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి ఫస్ట్ పిల్లవాడు పుట్టినప్పుడు, బాబు పుట్టినప్పుడు ఇమీడియట్గా చాలా హ్యాపీగా అయిపోతుంది. ఎందుకు హ్యాపీనెస్ వచ్చింది? ఎందుకంటే సేవ చేయాలనే కోరిక వస్తుంది కాబట్టి. ఆమె గురించి ఆలోచించట్లేదు, పాప గురించి ఆలోచిస్తుంది. నేను ఆ పాపకి ఇప్పుడు సేవ చేయాలి. ఎంత రాత్రి లేచినా, రోజంతా ఏడ్చినా ప్రాబ్లం ఉండదు అమ్మకి, ఎందుకంటే సేవ చేస్తుంది. సో ఆమె తన హెల్త్ గురించి ఆలోచించదు, ఫుడ్ గురించి ఆలోచించదు, ఏమీ ఆలోచించదు. నేను ఇంకా ముందు చాలా ఫిజికల్ కాన్షియస్ ఉన్నా కానీ ఆ టైంలో ఆ కాన్షియస్నెస్ కూడా పక్కన పెట్టేస్తుంది. మాత్రమే థింక్ చేస్తూ ఉంటారు. ఆ థాట్ ప్రాసెస్నే హ్యాపీనెస్ ఇస్తుంది. ఏమీ రాలేదు సపరేట్గా, ఇంకా ఎక్స్ట్రా బర్డనే వచ్చింది ఆమెకి, అయినా కానీ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ని కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎప్పుడైతే నిస్వార్థంగా ఇతరుల గురించి నువ్వు ఆలోచించి వారికి సేవ చేస్తావో, బాధ్యత తీసుకుంటావో, అది రియల్ హ్యాపీనెస్ లైఫ్లో. ఈ హ్యాపీనెస్ మనం ఎప్పుడూ పొందొచ్చు. ఆ స్వార్థాన్ని మనం విడిచిపెట్టినప్పుడు ఈ హ్యాపీనెస్ని హోల్ లైఫ్ మనం పొందొచ్చు. ఇది రియల్ హ్యాపీనెస్. మేజర్గా రిలేషన్షిప్స్తో ఉంటేనే, లైక్ ఫ్యామిలీ అవ్వని, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే, గుడ్ రిలేషన్షిప్స్ వల్ల ఆటోమేటిక్గా అడిక్షన్ నుంచి బయటపడే ఒక లెవెల్లో. కానీ నెక్స్ట్ నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు లైఫ్ ఈజ్ నాట్ ఫర్ ఎంజాయ్మెంట్, లైఫ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఈ కాన్సెప్ట్ స్పిరిచువల్ కాన్సెప్ట్, ఇది స్పిరిచువల్ సొల్యూషన్. ఇప్పుడు ట్రైనింగ్ ఏమిస్తున్నారు, కష్టపడమ్మా నువ్వు ఫ్యూచర్లో ఎంజాయ్ చేస్తావు అని చెప్తారు. ఇది రాంగ్ కాన్సెప్ట్. మనం ఏం చెప్పాలి, కష్టపడు, రెస్పాన్సిబిలిటీ తీసుకో,
లైఫ్ అనేది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేనేమనుకుంటాను, అరే అందరు ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఒక్కడనే ఎంజాయ్ చేయట్లేదు, నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. అయినా లైఫ్ ఈజ్ నాట్ ఫర్ ఎంజాయ్మెంట్, రెస్పాన్సిబిలిటీ. తల్లిగా రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీలోనే హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే ఓకే. వాళ్ళ మంది అరే నువ్వు పుట్టావు, నీ వల్ల నా పార్టీలు పోయినాయి, నీ వల్ల నేను మూవీలకి వెళ్ళలేకపోతున్నాను, నీ వల్ల నా కెరియర్ పోయింది అనుకుంటే అది కరెక్ట్ కాదు. అరే నీ కెరియరు మీ పిల్లవాడే, అవును. నీ హ్యాపీనెస్ నీ పిల్లవాడికి సేవ. దాంట్లో నువ్వు ఆనందం పొందావు అనుకో, అప్పుడు నీ పార్టీలు, నీ కిటీ పార్టీసు, నీ స్కూలు, నీ కెరియరు ఇవన్నీ పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. నథింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో వచ్చే ఆనందం వేరేగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీలో నువ్వు హ్యాపీనెస్ పొందితే అప్పుడు నువ్వు యు ఆర్ వెరీ హ్యాపీ. అందరు ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఈ పాపను పట్టుకొని ఇక్కడ సఫర్ అవుతున్నాను అనుకుంటే యూ విల్ బి మిజరబుల్ లైఫ్ లాంగ్. ఓకే. ఎందుకంటే ట్రైనింగ్ రాంగ్ ఇస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఏం చెప్తున్నారు, లైఫ్ ఎంజాయ్మెంట్ అని చెప్తున్నారు. ఎంజాయ్మెంట్ అని చెప్పారు, నా ఎంజాయ్మెంట్లో ఏది మధ్యలో వచ్చినా నేను తీసేయాలి దాన్ని. అంటే నేను పెద్దగా అయ్యాక నా తల్లిదండ్రులు ముసవాళ్ళు అయిపోయారు, లైఫ్ ఎంజాయ్మెంట్ కదా. నా తల్లిదండ్రులు ముసవాళ్ళు అయిపోయారు, తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేసి, ఎందుకంటే వాళ్ళు నా ఎంజాయ్మెంట్లో అడ్డుగా వస్తున్నారు అనేసి. అదే రెస్పాన్సిబుల్ అనుకో, మా తల్లిదండ్రులు ఎలా ఉన్నా కానీ ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఆనందం. మా తల్లిదండ్రులు నన్ను ఇన్ని సంవత్సరాలు నన్ను చూసుకున్నారు, నేను వాళ్ళని చూసుకుంటాను, అదే నా ఆనందం. సో రెస్పాన్సిబిలిటీలో హ్యాపీనెస్ పొందాలి. స్పిరిచువాలిటీ ఏం చేస్తుందంటే ఐడెంటిటీస్. కృష్ణుడు అర్జున్ అని అంటారు, ఓ భరత అంటున్నారు, నువ్వు భరత వంశానికి చెందినవాడు, నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి, నీ రెస్పాన్సిబిలిటీ అది. నువ్వు కుంతి యొక్క పుత్రుడి, కుంతి ఎంత స్పెషల్, అటువంటి కుంతికి నువ్వు పుట్టినవాడివి, నువ్వు ఎంత స్పెషల్గా ఉండాలి ఇంకా అంటే ఆయన రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తున్నారు. సో నీకు నచ్చినా నచ్చకపోయినా అది ఇంపార్టెంట్ కాదు, నీ రెస్పాన్సిబిలిటీ చెయ్యి, దాంట్లో నీకు వచ్చే హ్యాపీనెస్ అది రియల్ హ్యాపీనెస్, ఇది రియల్ హ్యాపీనెస్ కాదు. సో స్పిరిచువాలిటీ ఏం చేస్తుందంటే రియల్ హ్యాపీనెస్ని ఇస్తుంది. సో దానివల్ల ఈ ఎడిక్షన్స్ పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది మీకు. ఎందుకంటే లైఫ్ రెస్పాన్సిబిలిటీ. నేను అరే నాకు పిల్లలు ఉన్నారు, నేను ఎలా చెడు అలవాట్లకు బానిస అవుతాను, నేను రెస్పాన్సిబుల్ ఉండగలను కదా. సో దాంట్లోనే వాళ్ళ హ్యాపీనెస్. అందుకే ముందు కాలంలో అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు ఈ డ్రగ్స్ మీద. ఇప్పుడు ఎందుకైతే రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళకి ట్రైనింగే రాంగ్ ఇస్తున్నాం మనం. ఎంజాయ్ చేస్తున్నా, ఏ ఎంజాయ్మెంట్ చేస్తున్నాను, ఇది నచ్చింది కాబట్టి అది చేస్తున్నాను, అది నచ్చింది కాబట్టి చేస్తున్నాను. సో ఓవరాల్గా ఈ డ్రగ్స్ అనేది అడిక్షన్ నుంచి బయటపడాలంటే స్పిరిచువల్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అందులో హ్యాపీనెస్ వస్తుంది. లైఫ్ ఈజ్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. 100%. సో రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం చెప్పే విధానం, మనం రెస్పాన్సిబుల్గా ఉంటేనే ఎదుటి వాళ్ళకు కూడా ఆ పాయింట్ చెప్పగలుగుతాం, లేదంటే ఆ రైట్ కూడా మనకు ఉండదు. ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉన్నారనే క్వశ్చన్ వెంటనే రేజ్ అవుతుందన్నమాట. సో చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ వ్యూవర్స్ కోసం, ఎందుకంటే చాలామంది అడిక్ట్ అయ్యి ఉండి చాలా ఇబ్బంది పడే వాళ్ళకి సో మీరు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. హరే